ప్రముఖ సింగర్ కల్పన గారు ఆత్మహత్యాయత్నం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. టాప్ సింగర్, దాంతోపాటు ఆమె ఆ గాత్రం ఎంత అద్భుతంగా ఉంటుందో ఆమె మాటలు కూడా అంతే ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. చాలా ఎనర్జెటిక్గా, స్ట్రాంగ్గా, ఆమె చూసేటప్పుడు కూడా చాలా ఎనర్జీగా కనిపిస్తూ ఉంటారు. ఇంత స్ట్రాంగ్ లేడీ అని కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా ఆమె మోతాదుకు మించి నిద్ర మాత్రలు తీసుకోవటం, ఆత్మహత్యాయత్నం చేసుకోవాలి అనుకోవటం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆలోచింపచేస్తోంది. అసలు ఆమెకి ఏమైంది? చాలా వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి, ఏదో ఒక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. బట్ ఒక పాపులారిటీ వచ్చిన తర్వాత వీళ్ళంతా కూడా ఒక సెలబ్రిటీ హోదా, అంటే జనాల్లో లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇలా చిన్న చిన్న విషయాలకి, కారణం ఒకవేళ పెద్దదైనప్పటికీ బలవన్మరణానికి పాల్పడటం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది సైకాలజీ పరంగా ఎలా చూడొచ్చు? ఇలాంటి సెలబ్రిటీ హోదా ఉన్న వాళ్ళు కూడా సూసైడ్ అటెంప్ట్కి ప్రయత్నించటం, ప్రాణాలు తీసుకోవాలనుకోవటం, ఎందుకు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉండటం, వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు ఈ కేసులో కూడా కల్పన గారు గత 2 రోజుల నుంచి ఇంటి నుంచి అసలు బయటికి కనిపించలేదు, ఎవరికి డోర్ లాక్ చేస్తుందని ఇంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ చెప్పటంతో పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి అప్పుడు ఆమె బెడ్ పైన అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా కూడా వింటుంటేనే చాలా బాధ అనిపిస్తోంది. చాలా మంది ఇప్పటికే రెస్పాండ్ అవుతున్నారు, కల్పన గారు మీరు మంచి సింగర్, మీకేమైంది, మీరు ఎందుకు ఇలా సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నారు అంటూ ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఇది సైకాలజీ పరంగా ఎలా చూడొచ్చు? మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు. పూజిత గారిని అడిగి తెలుసుకుందాం. మేడం, గతంలో కూడా మనం చాలా విషయాల కోసం డిస్కస్ చేసాం. ఇక్కడ చాలా స్టార్డమ్ ఉంది. ఆమె కల్పన గారు అంటేనే చాలా ఫేమస్. అలాంటి ఒక సింగర్ ఒక స్టేజ్లో ఉండి సూసైడ్ అటెంప్ట్కి చేయటం అంటే ఎట్లా చూడొచ్చు అంటారు? మనకి తెలియని విషయం ఏంటంటే ఏటా ప్రపంచంలో 70 లక్షల సూసైడ్స్, మన ఇండియాలోని ఏటా 2 లక్షల సూసైడ్స్. అసలు నెంబర్ అనేది ఎలా పెరిగిపోతున్నది. ఎస్పెషలీ మనకి ఏంటంటే ఒక సెలబ్రిటీ చనిపోతే మనకి పేరు అది బాగా వైరల్ అవుతుంది, కానీ ఎంతోమంది చనిపోతున్నారు. ఇది కోవిడ్ తర్వాత నుంచి ఇది ఎలా అయిపోయిందంటే విపరీతంగా పెరిగిపోతున్నది సూసైడ్స్. మానసిక ఒత్తిడి వల్ల కానీ, లేదా ఫైనాన్షియల్ స్ట్రెస్ కానీ, జాబ్స్ కోల్పోవడం కానీ ఇట్లా. సో ఇప్పుడు మనకి ఇట్ ఈస్ హై టైం. ఇప్పుడు కోవిడ్కి ఎలా వ్యాక్సిన్ తీసుకున్నామో ఈ సూసైడ్స్ అనే వాటికి కూడా ఒక వ్యాక్సిన్ తీసుకోవాలి. సో ఎందుకు వ్యాక్సిన్ అని అంటున్నానంటే దానికి నివారణ, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఎప్పుడు అయిపోయిన తర్వాత, లేదా ఒక సెలబ్రిటీ ఫర్ ఎగ్జాంపుల్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ కానీ, ఉదయ్ కిరణ్ సూసైడ్ కానీ, ఇంకా ఇట్లా చాలామంది సెలబ్రిటీస్ వచ్చినప్పుడు ఒక సంచలనం అవుతున్నది, వార్తల్లో చెప్పుకుంటున్నాం, చర్చనీయాంశంగా మారుతున్నది, ఆ తర్వాత అందరం వదిలేస్తున్నాం. సో దీన్ని సొల్యూషన్ ఓరియంటెడ్గా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, మానసిక ఆరోగ్యం. సో చాలామందికి ఇప్పటికి కూడా ఎంత అవేర్నెస్ ఉన్నా వాళ్ళ తాలూకా సీక్రెట్స్ కానీ, వాళ్ళ తాలూకా భయాలు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి సూసైడ్ చేసుకోవాలని ఆలోచనలు ఏమైనా వచ్చినప్పుడు బయటకు చెప్పడానికి ఇష్టపడరు, ఎందుకంటే మన అవహేళన చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఇలా ఎవరైనా మాట్లాడారు అనుకోండి, వెంటనే వాళ్ళు అందరూ చిరెత్తిపోస్తారు. దానివల్ల ఇంకా ఒత్తిడి అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో దానికంటూ ఒక అవుట్లెట్ అనేది క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళ థాట్స్ని కానీ ఇలాంటి వాటిని అర్థం చేసుకోవడానికి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ, లేదా ఇంట్లో ఉన్న వ్యక్తులు కానీ, లేదా స్నేహితులు కానీ, సన్నిహితులు కానీ డెఫినెట్లీ సూసైడ్కి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్, వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయండి. ఎవ్రీ సూసైడ్ చేసుకోవడానికి ముందు మనం అబ్జర్వ్ చేయని విషయం కాబట్టి ఎవరైనా ఏదైనా విషయం మనకు వచ్చి నాకు ఇలా చచ్చిపోవాలనిపిస్తుంది, లేదా నాకు జీవితం మీద ఇంట్రెస్ట్ పోయింది ఇలా మాట్లాడుతున్నప్పుడు, లేదా వాళ్ళ మూడ్ బాగాలేనప్పుడు వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైనంత వరకు వినండి. సో ఈ వార్నింగ్ సైన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మనకి WHO ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం, కొన్ని సర్వేల ప్రకారం 100% ఏంటంటే ఈ చనిపోయే వాళ్ళలో 50% మంది వాళ్ళకి దగ్గరగా ఉన్న వాళ్ళతో చెప్తారంట, చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే ఎలా హింట్స్ ఇస్తారంటే
నాకు జీవితం మీద ఆశ లేనట్టు, లేదా వాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ ఇచ్చేయడమో, లేదా నేను ఇచ్చేయాలనుకుంటున్నాను, అలా ఇండైరెక్ట్ హింట్స్ ఇస్తూ ఉంటారు. రెండోది ఏంటంటే చాలా ఎక్కువ సివియర్ కేసెస్లో ఏంటంటే వాళ్ళని వాళ్ళు హార్మ్ చేసుకుంటూ ఉంటారు. చిన్నగా చెయ్యి కట్ చేసుకుంటారు కొంతమంది, చిన్న చిన్నగా అటెంప్ట్స్ అనేవి చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని అలా వదిలేయకుండా వీలైనంత మటుకు వాళ్ళని సర్వైలెన్స్ లో ఉంచండి. అంటే మీరు వెళ్ళి మాట్లాడండి ఏం జరుగుతున్నది, వాళ్ళని అలా ఒంటరిగా వదిలేయకుండా సర్వైలెన్స్ చేయండి. అండ్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎందుకు వస్తాయి, లేదా సూసైడ్ అనేది ఎందుకు చేసుకుంటారంటే మెయిన్లీ 3 కారణాలు. ఒకటి కంప్లీట్గా ఫిజికల్ హెల్త్కి సంబంధించింది ఒకటి, మన మానసిక సమస్యకు సంబంధించింది ఒకటి, ఇంకొకటి సామాజిక ప్రభావాలు. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఈ మనకి ఫిజికల్ ఎఫెక్ట్స్ ఏంటంటే న్యూరో ట్రాన్స్మిటర్ సెరటోనిన్ అంటాం. ఈ సెరటోనిన్ అనే దానిలో ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు సూసైడ్స్ చేసుకుంటారు. రెండో విషయం ఏంటంటే మానసిక పరిస్థితులు లేదా విపరీతమైన మానసిక ఒత్తిడి, మనకి పక్క వాళ్ళకి చెప్పుకుంటే నవ్వుల పాలు అయిపోతాము, మనం అంటే చెప్పుకున్నానికి సొల్యూషన్ ఉండదు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంది, హోప్ లేనప్పుడు. అంటే సూసైడ్ అంటే ఏంటంటామంటే క్రై ఫర్ హెల్ప్ అనమాట. చచ్చిపోతున్నారంటే మాకు హెల్ప్ లేదు, మాకు హెల్ప్ దొరకదు కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అని అర్థం. మూడో విషయం ఏంటంటే సామాజిక ప్రభావాలు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ తాలూకా చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నిజంగా వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఉండి విని వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళకి ధైర్యం చెప్పే స్నేహితులు ఉన్నారా లేదా. అందుకే ప్రతి వాళ్ళకి చెప్తుంటాం, ఎవరైనా వచ్చి సూసైడ్ చేసుకుంటాము ఇలాంటి థాట్స్ ఏమైనా ఎక్స్ప్రెస్ చేశారనుకోండి, ఫస్ట్ మన వాళ్ళు చాలామంది, అంటే అందరినీ అన్నట్లే ఒక 60% సమాజం ఎలా అంటే నాటకాలు ఆడుతున్నారు, వీళ్ళు బెదిరిస్తున్నారు, అలా ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు కానీ అడాల్సెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి ఇట్లా అంటే స్కూల్ ఎగ్గొట్టడానికి చెప్తున్నాడు, లేదా కాలేజ్ ఎగ్గొట్టడానికి చెప్తున్నారు, లేదా ఎంప్లాయ్మెంట్ కి ఉద్యోగం వెళ్లకుండా ఎగ్గొట్టడం, పనులు మానేయడానికి చెప్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలా ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళు నాకు లోన్లీగా అనిపిస్తోంది, ఉండాలని లేదు, బ్రతకాలని లేదు అన్న మాటలు అన్నప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారంటే నీకేంటబ్బా సెటిల్ అయిపోయావు, నువ్వు ఇలాంటివి జోక్ చేయకు, ఇలా లైట్ తీసుకుంటారు. డెఫినెట్లీ అండి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ సూసైడ్ జరగగానే, మనం ఏదైనా లేదా సూసైడ్ జరగగానే న్యూస్లోకి రాగానే వెంటనే అలాంటివి మీరు చూసినట్లయితే కంటిన్యూస్గా మంత్లో ఎక్కువ న్యూస్లు అవే వింటూ ఉంటాం. సో అదేంటంటే డామినో ఎఫెక్ట్ అంటాం అనమాట. ఒకటి జరగగానే దాన్ని చూసి, అందుకే ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఎవరైనా చనిపోయారు అనుకోండి, వెంటనే దానికి అది చూసి ఇంకొకరు చనిపోయే ఛాన్స్ ఉంటుంది. దెర్ ఇస్ ఎవ్రీ ఛాన్స్ ఆర్ పాసిబిలిటీ. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎవరైతే ఈ సూసైడ్ స్టోరీస్ వింటారో, అంటే సైకలాజికల్ గా వాళ్ళు అలా ట్యూన్ అవడానికి డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి, 50 to 60% ఉన్నాయి. కాబట్టి ఎస్పెషలీ సెలబ్రిటీ సూసైడ్స్ గురించి ఎవరైతే ఎక్కువ చదువుతారో లేదా ఇన్సైడర్ డీటెయిల్స్ లోకి వెళ్తూ ఉంటారో, సో అలా చూడడం వల్ల కూడా దాని తాలూకా ఇన్ కేస్ లోపల మీకు ఆల్రెడీ ఉంటే కొన్ని హిడెన్ సప్రెస్డ్ థాట్స్ ఫీలింగ్స్ ఉంటాయి కొంతమందికి, అవి ఏంటంటే ట్రిగ్గర్ అవుతాయి, ట్రిగ్గర్ అయి వెంటనే కమిట్ చేసుకుంటారు. సో అందుకే వాళ్ళకి లైఫ్ వద్దనుకున్నారు, వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత, ఇట్లాంటి ఆలోచన వస్తుంది. డెఫినెట్లీ అది రావచ్చు. ఇంకా ఇట్లాంటి రకరకాల ప్రేరేపణ అంటారు చూస్తారా, ట్రిగ్గర్, అదొక ట్రిగ్గర్ లాగా పనిచేసి వాళ్ళు చచ్చిపోతూ ఉంటారు. సో ఇక్కడ మనము అందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అనేది ప్రతి వాళ్ళు నేర్చుకోవాలి. ఇప్పుడు ఓన్లీ మెంటల్ హెల్త్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు వీళ్ళే కాకుండా ప్రతి వాళ్ళు ఎమోషనల్ ఫస్ట్ ఎయిడ్ అనేది తెలుసుకోవాలి. ఇలాంటి సూసైడ్స్కి అంటే ఇలాంటి వార్నింగ్ సైన్స్తో కానీ ఇలా చనిపోతాం అనుకున్న వాళ్ళకి ఎలా సర్ది చెప్పాలి, ఎలా ధైర్యం చెప్పాలి, దీనికి చాలా మనకి సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయని తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్తోమత ఉంటే పర్లేదు, డబ్బులు ఖర్చు పెట్టి మీకు డబ్బులు ఉంటే డెఫినెట్గా ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. ఇప్పుడు కూడా ఏంటంటే ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, వాళ్ళు ఎవరికైనా చెప్పేస్తారేమో, లేదా మందులు వాడితే మనం పిచ్చోళ్ళు అంటారేమో, ఆ మందులకు మనం ఎడిక్ట్ అయిపోతామేమో అని భయం. ఇలాంటి భయాలన్నీ వదిలేసి ఇట్ ఈస్ హై టైం అండి, ఇప్పటికైనా మనం కళ్ళు తెరిచి ఇలాంటి భయాలన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మన మానసిక ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కడుపు నొప్పి వస్తే, తలనొప్పి వస్తే, వాంతులు వస్తే ఎంత భయపడతామో, అలాగే మన మానసికంగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వెళ్ళిపోతున్నాము అన్నప్పుడు డెఫినెట్లీ అలర్ట్ అవ్వాలి. అండ్ వ్యాక్సినేషన్ అనేది అందరూ తీసుకోవాలి, మీరు కాదు నేను కాదు, హెల్తీ. అసలు కరోనా వ్యాక్సినేషన్ అనేది విన్నాం, ఈ సూసైడ్ కి సంబంధించి ప్రివెంట్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి అసలు? వీలైనంత వరకు ఎక్కువ నెగిటివ్ న్యూస్లు చూడొద్దు, అంటే కంప్లీట్గా అంటే సెన్సిటివ్గా ఉంటారు. ఇంకొక సూసైడ్కి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే
ఇంకొక వెరీ ఇంపార్టెంట్ రీజన్ ఇందాక నేను చెప్పలేదు, వాళ్ళ తాలూకా సెన్సిటివిటీ లెవెల్స్, వాళ్ళ మనస్తత్వం ఏంటి, సున్నిత మనస్తకుల. కొంతమంది చిన్నది అనగానే లేదా చిన్నది రాగానే భయపడిపోయి వెంటనే కమిట్ చేసేసుకుంటారు, లేదా వాళ్ళు స్ట్రాంగ్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఏంటి, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి. చూసిన ఎవరికైనా సెన్సిటివ్ గా అనిపించరు. ఆమె వాయిస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో తను కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటారు. ఎవరికైనా ఇమీడియట్ గా కౌంటర్ చేయటం కానీ, ఆమె వాయిస్ లో ఆ ఎనర్జీ, అగ్రెసివ్నెస్ ఇవన్నీ చూస్తే తను చాలా ఎదుర్కొన్నా కూడా చాలా స్ట్రాంగ్ గా నిలబడింది అనుకుంటారు తప్ప, సూసైడ్ చేసుకునేటంత ఆలోచనతో ఉన్నటువంటి సున్నితమైన మనసు అని మాత్రం ఎవరు అనుకోరు. చాలా సందర్భాల్లో మనం ఎక్కువగా బయటికి ఎంత సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు సూసైడ్ కమిట్ చేసుకుంటారు అనుకుంటాం, కానీ చూడటానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఇలాంటి ఆలోచన చేయటం నమ్మబుద్ధి కాదు. అవునండి, ఇప్పుడు మాస్క్డ్ పర్సనాలిటీస్ అంటాం, మాస్క్డ్ అన్మాస్క్డ్. ఇప్పుడు ప్రతి వాళ్ళు మనం ఒక మాస్క్ వేసుకొని ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పెళ్లికి వెళ్ళినప్పుడు ఒకలా బిహేవ్ చేస్తారు, మీరు మైక్ పట్టుకొని టీవీ ముందు ఉంటే ఒకలా బిహేవ్ చేస్తారు, మీరు ఇంట్లో మీ రూమ్ లో ఒకళ్ళు ఉంటే ఒకలా బిహేవ్ చేస్తారు. మీ మానసిక స్థితి, మీ ఎమోషను, అంటే మీ తాలూకా భావోద్వేగాలు అన్ని మారిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు సొసైటీలో మనం స్ట్రాంగ్ గా కనిపించాలి కాబట్టి కొంతమంది స్ట్రాంగ్ గా కనిపిస్తారు. ఇప్పుడు డిప్రెషన్ లో కూడా ఫంక్షనల్ డిప్రెషన్ అంటాం, నాన్ ఫంక్షనల్ డిప్రెషన్ అంటాం. సో ఇందులో ఏంటంటే ఈ డిప్రెషన్ లో కూడా బయటికి అంతా వాళ్ళు బాగానే ఉంటారు, నవ్వుతూ మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళకి మాత్రమే లైక్ తెలుస్తుంది అనమాట. వాళ్ళ సైన్స్, ఇందాక వార్నింగ్ సైన్స్ అన్నాను కదా, వాళ్ళకి బాగా దగ్గరగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ దగ్గరగా ఉన్న వాళ్ళతో కానీ ఏవైనా ఇష్యూస్ కానీ, లేదా వాళ్ళతో చెప్పుకుంటే మన బంధం విడిపోతుంది, మన బంధం స్ట్రెయిన్ అవుతుంది అని ఎవరితో కూడా చెప్పుకోకుండా వీలైన లోపల ఉన్నప్పుడే ఇలాంటి విపరీత చర్యలు అనేవి చేస్తారు. లేదా ఇన్స్టెంట్ ట్రిగ్గర్ ఒకటి అవ్వాలి, ఫైనాన్షియల్ లాస్ కానీ, ఏదైనా ఆవిడని ఎవరైనా భయపెట్టడం కానీ, లేదా ఇందులోంచి ఈ ప్రాబ్లం వస్తే నేను ఇంకా నాకు అసలు ఇంకెవరు లేరు, సొల్యూషన్ లేదు, నేను ఒంటరి దాన్ని అనుకున్నప్పుడే చేసుకుంటారు. సో ఈ కారణాలు కాకుండా చాలా రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్ లో అట్లా సడన్ గా చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. సో మీరు చెప్పారు, ఏదైనా ఒకరు అలాంటి సూసైడ్ కి ప్రయత్నించాలి అనుకునే ముందు కొన్ని సిమ్టమ్స్ అనేవి మనం ఈజీగా గెస్ చేయగలుగుతాం. ఇక్కడ అపార్ట్మెంట్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే పోలీసులు వచ్చి ఆ డోర్స్ లాక్ చేస్తున్నటువంటి డోర్స్ ని బ్రేక్ చేసి చూడకపోయి కొన్ని గంటలు లేట్ అయితే గనక చాలా పెద్ద ప్రమాదం, నష్టం జరుగుండేది. మరి అలాంటప్పుడు తను ఈ మధ్య కాలంలో ఏమైనా ఒంటరిగా ఫీల్ అవుతోంది, ఇబ్బంది పడుతోందని తెలిసిన వాళ్ళు 2 రోజుల నుంచి ఈమె కనిపించట్లేదు, కాల్స్ లేవు అన్నప్పుడు కొంచెం అలర్ట్ అయ్యి ఉండే ఛాన్స్ ఉంటే బాగుండేమో. డెఫినెట్లీ అండి. అంటే ఇప్పుడు ఒకటి అంటారు కదా, మన దాకా వస్తే గానీ అది తెలియదని. సో అందుకే ఇప్పుడు మనం ఎవరికి డబ్బులు సహాయం చేయక్కర్లే, ఏం చేయక్కర్లే, కానీ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి లేదా ఎవరైనా డల్ గా డిప్రెస్డ్ గా కనిపిస్తూ ఉంటే ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సమాజంలో డౌట్స్ అనేవి ఎక్కువైపోయాయి. ఎస్పెషలీ క్రైమ్ ఎప్పుడైతే పెరుగుతుందో ప్రతి వాళ్ళని భయం, ఒకవేళ ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమవుతుంది, సో ఇలాంటి భయాలు ఇవన్నీ ఉంటాయి. సో అది అనుమానాస్పద మృత లేదా సూసైడ్ అనేది 100% తెలుసో తెలీదో నాకు తెలీదు. సో డెఫినెట్లీ ఒకళ్ళంత లోన్లీగా ఉంటున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ నైబర్స్ కానీ ఎవరు పలకరించకపోవడం అనేది ఒక సస్పిషన్ అయితే రేపుతా ఉంది. సీసీ కెమెరా రికార్డింగ్స్ వచ్చాయో లేవో నాకు తెలియదు కానీ, బట్ సస్పిషియస్. ఎందుకంటే ఆవిడ అక్కడే ఉంటున్నట్లయితే, ఆవిడ అక్కడే రెసిడెంట్ అయితే డెఫినెట్లీ ఎవరో ఒకళ్ళు తలుపు కొట్టి లేదా పాలవాడో ఎవరో ఒకళ్ళు వచ్చి ర్యాప్ అయితే ఉండాలి. సో ఆవిడ అలా లోన్లీగా ఉంటుందంటేనే దట్ ఈస్ ద ఫస్ట్ వార్నింగ్ సైన్. ఆవిడ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ ఎవరితో ఆవిడ కాల్స్ ఎవరితో మాట్లాడారు లాస్ట్, ఆవిడ వీడియో కాల్స్ కానీ ఆవిడ కాల్ లిస్ట్ కానీ ఎవరితో సంభాషణలు ఉన్నాయి, అసలు రీసెంట్ గా ఏమైనా జరిగిందా, సో ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తర్వాత మనం ఇంకా స్పెసిఫిక్ గా మనం మాట్లాడు. ఆమె ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ప్రస్తుతానికైతే కోలుకున్నారు, థ్యాంక్ గాడ్. అండ్ పోలీసులు కూడా ఆమె నుంచి అసలు ఏం జరిగింది అనేది కూడా కాల్ రికార్డ్ ఇవన్నీ కూడా విచారణ కొనసాగుతుంది. కానీ ఒక్కసారిగా ఈ ఫేమస్ సింగర్, అది కూడా కల్పన గారు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు అనే వార్త రాగానే చాలా మంది పానిక్ అవుతున్నారు, అంత మనిషి ఎందుకు ఇలాంటి చేస్తున్నారు అని. సో ఫైనల్ గా ఏం చెప్తారు మేడం? అందరికీ స్ట్రాంగ్, ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు కామన్, కష్టం నష్టం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. బట్ ఎందుకు ఆ టైంలో క్షణాలు చాలా ఇంపార్టెంట్ అని మీరు చాలా సార్ గోల్డెన్ అవర్స్ లాగా, గోల్డెన్ సెకండ్స్ అంటారు కదా, అప్పటికప్పుడు దాన్ని వాళ్ళుగానే స్కిప్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? టిప్ చెప్తారా?
సో సడన్ సూసైడ్స్ అనేవి చాలా రేర్ అండి. అంటే ఈ క్షణంలో నేను అనుకున్నాను కాబట్టి చనిపోతాను, లేదా సడన్ గా ఏదైనా అంతు పట్టలేని, ఇది మనకి ప్రపంచంలోనే సొల్యూషన్ లేని ప్రాబ్లం వస్తే మేబీ సూసైడ్ చేసుకోవచ్చు. కానీ దానికి కూడా కొంత ఫ్రెండ్స్ తాలూకా హెల్ప్ కానీ, కొంత ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మీడియా కానీ, లేదా అంటే పేపర్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియాలో కానీ, సోషల్ మీడియాలో ఎస్పెషలీ ఆడియన్స్ అంటే ఎవరైతే వాడతారో, ఎవరైతే కామెంట్లు పెడతారో వీళ్ళందరికీ, లేదా రోడ్డు మీద ఎవరైనా మీ తాలూకా ఫ్రెండ్స్ కానీ, లేదా మీ తాలూకా చుట్టాలు కానీ, మీ తాలూకా ఇంట్లో వాళ్ళు కానీ ఇట్లా చనిపోతామని ఏమైనా చెప్పినా, వాళ్ళు కొన్ని రోజులుగా అంటే ప్రతి చిన్న విషయానికి విసుక్కుంటున్నా, లేదా కోప్పడుతున్నా, ప్రతి విషయానికి సెన్సిటివ్గా ఏడుస్తున్నా, ఏదైనా ఎమోషన్ ఎక్కువ చూపిస్తున్నా, రెండోది సరిగ్గా నిద్రపోకపోయినా, సరిగ్గా ఆకలి అంటే సరిగ్గా తినకపోయినా, ఎలోన్గా ఉంటున్నా, సో ఇలాంటి చేంజెస్ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, స్కూల్ సర్కిల్లో కానీ, కాలేజ్ కానీ ఎవరికైనా ఉంటే, చుట్టూ టీచర్స్కి ఎస్పెషలీ టీచర్స్, పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. లైక్ టీచర్స్, లెక్చరర్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ కూడా చెప్తున్నా. మెయిన్లీ ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్ ఎవరైతే తిరుగుతారో వీళ్ళకి డెఫినెట్లీ తెలుస్తుంది. ఆ కొంచెం తెలిసినప్పుడు కూడా మీరు నిజంగా వాళ్ళ ఫ్రెండ్ అయితే మాత్రం వాళ్ళకి అది చిన్నగా తీసుకోకుండా, అంటే నువ్వు ఉత్తిన నాటకాలు ఆడుతున్నావు అది ఇది అని కాకుండా సీరియస్ గా తీసుకోండి. ఇప్పుడు ఇది టైం, సీరియస్ గా తీసుకోండి. వాళ్ళు ఏదైనా చెప్తున్నారంటే సీరియస్ గా తీసుకోండి, వాళ్ళని వినండి, వీలైతే వాళ్ళ సైకాలజిస్ట్ దగ్గరికి పట్టుకెళ్ళండి, ఇవన్నీ చేయండి. ఇది ఒక ఓవర్ నైట్ అయిపోయిందంటే నేనంటే ఒప్పుకోనండి. ప్రతి దానికి ఒక ఇష్యూ జరగడానికి, వాళ్ళ ఆలోచన తీసుకుని చనిపోవడానికి మధ్య కొంతైనా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో నేను వాళ్ళకి చెప్పే విషయం ఏంటంటే, మీ ప్రాబ్లం అనేది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ కాదు. ఆ టైంలో మనుషుల దగ్గరికి వెళ్ళండి, భయపడకండి. ఎంత చెత్త ప్రాబ్లం అయినా సరే ఉంటారు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, సొల్యూషన్ కూడా ఉంటుంది. సో సీక్ హెల్ప్. నేను ఇక్కడ చెప్పేదంతా ఒకటే, భయపడకండి. ఇప్పుడు మనకి బాడీకి ఎలా పెయిన్ వస్తుందో, ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చింది, కాళ్ళలో నొప్పి వచ్చింది, ఇవన్నీ గైనకలాజికల్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్, మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ ఎలా ఓపెన్ అయ్యి అవేర్నెస్ వచ్చి ఎంత చెప్తున్నారో, అలాగే మెంటల్ హెల్త్ అవేర్నెస్ కూడా తీసుకురండి. మానసిక నిపుణులు సైకాలజిస్టులు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఒక మిత్, ఒక చెడు, మేము పిచ్చోళ్ళం, ఇదే వెళ్తారు, వీళ్ళు సీక్రెట్స్ బయటికి చెప్పేస్తారు, మన విషయాలు బయటికి ఎవ్వరూ చేయరండి, జడ్జ్ చేయరు. మిమ్మల్ని వీలైనంత వరకు మంచిగా మీ ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావడానికే ఈ మానసిక నిపుణులు కానీ, సైకాలజిస్టులు కానీ, సైకియాట్రిస్టులు కానీ హ్యాపీ ఇండివిజువల్స్ని చేయడానికే మేము ఉన్నాం. అంతేగాని మిమ్మల్ని పిచ్చోళ్ళ కింద లేబుల్ చేసి, లేదా మీ బాధల్ని బయట పెట్టే ప్రక్రియ మాకు లేదు. మీరు హ్యాపీగా ఉంటే ప్రపంచం హ్యాపీగా ఉంటుంది. సో అది చెప్తున్నా. సో ఈ టాబూస్ అన్ని వదిలేసి ఇప్పటికైనా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. బికాస్ చాలా వరకు మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇలా సూసైడ్స్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ పూజిత గారు. సింగర్ కల్పన గారు త్వరగా కోలుకోవాలని మనం కూడా ఆ భగవంతుడిని కోరుకుందాం.